రాష్ట్రపతి భవన్ దేశ అత్యున్నత వీరత్వ పురస్కారాల ప్రధానోత్సవం. దేశం కోసం అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులను సత్కరించే గౌరవ వేదిక. అక్కడే తాజాగా ఓ హృదయ విదారక దృశ్యం ఆవిష్కృతమైంది. సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్ కీర్తి చక్ర అనే పేరు వినిపించగానే సభలో చప్పట్లు మార్మోగాయి. అయితే ఆ చప్పట్ల మధ్య ఓ తల్లి గుండె మాత్రం కుమారుడి జ్ఞాపకాలతో భారమైంది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన తన కుమారుడి తరపున కీర్తి చక్ర పురస్కారం అందుకోవడానికి ఆమె వేదిక వద్దకు నడిచి వచ్చారు. పథకం కనిపించగానే భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయారు. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ దృశ్యాన్ని గమనించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటోకాల్ పక్కన పెట్టి వెంటనే ముందుకు వచ్చి ఆమె చేతులు పట్టుకొని ధైర్యం చెప్పారు. ఆమెను గుండెలకు హత్తుకొని ఓదార్చారు. ఆ క్షణం అక్కడున్న వారందరినీ కదిలించింది. సైనికాధికారులు, కేంద్ర మంత్రులు, ఇతర అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఆ కార్యక్రమంలో అందరినీ కదిలించిన మరో విషయం ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా జీవితంలో 2 కుమారులను కోల్పోయారు. అందుకే ఇది కేవలం రాష్ట్రపతి ఒక అవార్డు గ్రహీత కుటుంబాన్ని ఓదార్చిన క్షణం మాత్రమే కాదు, కుమారుని కోల్పోయిన ఓ తల్లి బాధను మరో తల్లి అర్థం చేసుకొని పంచుకున్న క్షణం. పదవులు మనుషులను గొప్పవాళ్ళను చేయవు, మానవత్వమే చేస్తుంది. మేడం ప్రెసిడెంట్, మీకు మా సెల్యూట్.